హాయ్ ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అల్లిపురం వెంకటేశ్వర మెట్ట అంటారండి. ఇంకా మేమైతే మొన్న ఏకాదశి రోజు సాయంకాలం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వచ్చాము. అలాగా కూడా ఇంకా దీపారాధన చేసుకుందామని ఇక్కడికైతే వచ్చామండి. మేమైతే ఇంకా పర్వదినాల రోజు ఖచ్చితంగా మాకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ స్వామివారు. మేము చాలా అదృష్టవంతులు అనుకుంటామండి. ఇంకా స్వామివారి సన్నిధికి అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాము. ఇంకా మా క్వార్టర్స్ ఆడవాళ్ళతో కలిసి ఆ ఏకాదశి రోజు అయితే ఇంకా వెంకటేశ్వర మెట్టకి వచ్చామండి ఇక్కడికి. ఇంకా జనం అయితే చాలా, అసలు ఆ రోజుకి అసలు ఖాళీ లేదు, చాలా రద్దీగా ఉంది. గుడి చూస్తున్నారండి, చాలా బాగుంటుంది. మరి దేవుడు చూపించడానికి అవ్వదు, అందుకని ఇలా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఇక్కడ, చాలా బాగా చేస్తారు. అలాగనే ఇంకా మేమైతే శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర లీలా మహోత్సవాలు ఇక్కడ అవుతాయండి. గౌరీ శంకర్ని ఇంకా 26 నెల నిలిపారు. ఇంకా అనుపు అయితే 23 నెల అయితే అనుపు చేస్తారు. చాలా బాగా చేస్తారండి. కార్తీక మన్నాలు కూడా ఇంకా గౌరీ శంకర్ని అక్కడ రోజుకు ఒక ప్రోగ్రామ్స్ పెట్టి చాలా చాలా బాగా చేస్తారు అక్కడైతే మాత్రం. ఇంకా ఇక్కడ కూడా స్వాములకి నిత్య అన్నదానం ఉంటుంది ఈ నెలంతా. అంత బాగుంటుందండి. మేమైతే ఖచ్చితంగా ఇక్కడికి ఇంకా కుంకుమ పూజలు గట్ట వస్తుంటాము. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మరి ఎన్నిసార్లు వస్తామో తెలియదు, అంత ఇష్టము. స్వామివారి దర్శనం ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాము. ఇంకా చూస్తున్నారా, దీపారాధనకి అయితే మాత్రం గంట స్తంభం దగ్గర ఇచ్చారండి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, దీపం అనేది గుడి ఆవరణలో ఎక్కడ పెట్టినా పర్వాలేదు, మన దేవుడి దగ్గర చేరుతుందంట మనం మొక్కుకునేది, అలా అంటుంటారు. అందుకని ఇక్కడైతే దీపం పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే అందరం దీపములు పెట్టుకున్నాము. ఇంకా చిన్నప్పుడైతే కార్తీక మాసం నెల రోజులు చేసేదానండి. మా అమ్మ అయితే చక్కగా నాకు అన్ని సదుపాయాలు చేసేది. ఇప్పుడైతే అంత ఓపిక లేదు. ఉంటే పౌర్ణమి వరకు, లేకపోతే ఇంకా అసలు ఎప్పుడో దశమి ఏకాదశి ఇలాంటప్పుడే ఇంకా మా ఫ్రెండ్ దయ వల్ల ఇంకేదో గుడికి వచ్చి దీపం పెట్టుకుంటున్నాను. అసలు చేయలేకపోతున్నానండి, అసలు ఒంట్లో బాగోక. చూస్తున్నారా, ఇంకా 300 రోజులు ఒత్తులు అయితే ఇంకా 15 రోజులు చేసి వెలిగించేయడమే. ఇంకా ఇగోటండి, ఇక్కడ దీపారాధన మాత్రం చాలా బాగా పెట్టుకుంటున్నారు అందరూ. చూస్తున్నారా, ఎప్పుడైనా సరే మనం ముఖ్యంగా దేవుడి గుడికి వచ్చేటప్పుడు కంఠస్తంభానికి మనం మొక్కుకొని పైకి ఎత్తి చూడాలంట బుర్రని ఎప్పుడు కూడాను. మా అమ్మ అలా అంటుందండి చిన్నప్పుడు. చూస్తున్నారా, ఎప్పుడు గంటస్తంభాన్ని మొక్కే మనం గుడిలోకి వెళ్ళాలి. ఏకాదశి కదండి, ఇంకా దీపారాధన బాగా జరుగుతుంది. ఇగోటండి, శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు, లీలా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా రోజుకు కల్చర్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ పెట్టారు. చూస్తున్నారా, ఈ రోజైతే ఇంకా మేము వెళ్ళిన రోజైతే కోలాటం అండి. అలా రోజుకొక కల్చర్ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఈ నెల రోజులు కూడాను. గౌరీ పరమేశ్వరులు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. నేనైతే ఇంకా ఖాళీ ఉండేటప్పుడు మా మాయతో ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో ఎన్నిసార్లు చూస్తానో తెలీదు, వస్తూనే ఉంటుంటాను. అంత బాగా చేస్తారండి ఇక్కడ. అన్నదానం కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా ఏకాదశి రోజు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి చూసినట్లుగా ఉంటుంది. ఇంకా ఈ స్వామివారి దర్శనం కూడా అవుతుందని వచ్చాను. ఇదైతే గౌరీ శంకర్ గుడి అయితే కాదండి, ఇంకా క్లబ్ ఉంటుంది కదా, గ్రంథాలయము, అక్కడైతే పెడతారు ఎప్పుడు కూడాను. ఇక్కడ సంఘం ఉంటుంది, మనకు అది పేరు తెలియదు కానీ ఆ సంఘం వారు ఇంకా గౌరీ శంకర పరమేశ్వరుని ఇక్కడ నిలుపుతారండి. ఇక్కడ ఈ నెల రోజులు కార్తీక మన్నాలు కూడా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. చూస్తున్నారండి, రోజుకొక దీంతో పెట్టారు. మేము వెళ్ళేసరికి చెరుగళ్ళు ధాన్యంతోనైతే అక్కడ అలంకరించారు అదంతాను. ఇంకా గాజులతోని, కాయగూరలతోని చాలా బాగా అన్నీ ఎన్ని రకాలు ఉంటాయో చక్కగా అలంకరించి స్వామివారిని మనకి దర్శనానికి ఇస్తారు. చూస్తున్నారండి, ఒక పక్క కల్చర్ ప్రోగ్రాం జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా చిన్నప్పుడు కోలాటం చక్కగా చేసేదాన్నండి. మరి మా ఇంట్లో అప్పుడు ఇష్టపడక మరి మానేశాను, కానీ నాకు కూడా కోలాటం వచ్చు. మా చిన్నప్పుడు అయితే మా టీచర్ గారు అయితే నేర్పించారు. చూస్తున్నారండి, హర హర మహాదేవ శంభో శంకర, హరో హర.